హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అనిత. నేను మా ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్‌కి సంగీ టెంపుల్‌కైతే వెళ్ళాము. మీరెక్కడికెళ్లారు న్యూ ఇయర్ రోజు? మాకు సంగీ టెంపుల్ దగ్గరనైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దానివల్ల ఇగో ఈ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాము. అదేంటో కొద్దిసేపట్లో చెప్తాను. న్యూ ఇయర్ రోజు మీరెక్కడికెళ్లారు? ఏదన్నా ట్రిప్స్ ప్లాన్ చేశారా? లేకపోతే ఏదన్నా టెంపుల్స్ ప్లాన్ చేశారా? నేనెప్పుడు ఏ ప్లాన్స్ అయితే చేసుకోను. చేసుకుంటే అన్నీ ఫ్లాప్ అయిపోతాయి. అందుకే ఫ్లోలో వెళ్ళిపోతాం మేమిద్దరం, మా ఆయన నేను. ఇది మా పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ న్యూ ఇయర్. అందుకోసమని మేము సంగీ టెంపుల్‌కైతే వెళ్ళాము. నేను సంగీ టెంపుల్‌కి ఫస్ట్ టైం 3, 4 మంత్స్ బ్యాక్ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ రావడం ఈ న్యూ ఇయర్‌కి మాత్రమే. ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను గదా! అదేం ఇన్సిడెంట్ జరిగిందంటే, మామూలుగా మొన్న ఒకసారి మేము సంగీకి వచ్చినప్పుడైతే మేము డైరెక్ట్ పైకెళ్ళిపోయాము కార్ తీసుకొని. కాకపోతే ఈసారి న్యూ ఇయర్ కాబట్టి రష్ ఎక్కువ ఉంటదనేసి పార్కింగ్ వేరే సైడ్ పెట్టిచ్చారు. అది ఎప్పుడు ఉంటదో లేదో నాకు తెలీదు కానీ మేము ఫస్ట్ టైం వచ్చామనమాట. ఇంక మేము ముందుకెళ్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆపేసి పార్కింగ్ ఈడనే అన్నా అనేసి అక్కడే పార్క్ చేపిచ్చారు. ఇంకొకటి మళ్ళీ ఇక్కడ పార్క్ చేస్తే కూడా అద్దాలు పలగొడతారన్నా, మాకు కొంచెం మనీ ఇస్తే మేము మీరొచ్చే వరకు కార్ దగ్గరనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాం, ఏం పగలగొట్టకుండా అనేసి చెప్పారన్నమాట. ఇంకా ముందు వెళ్తే మీకు పార్కింగ్ లేనే లేదు, అక్కడ ఫుల్ రష్ ఉంది, అక్కడ పెట్టే ఛాన్స్ కూడా లేదు, పెట్టిన అద్దాలు కూడా పలగొడుతుర్రు, ఇప్పుడే ఒకరి పగలగొట్టిర్రు అని కొంచెం మమ్మల్ని టెన్షన్ పెట్టేసిండన్నమాట. ఇక ఏంది పోయేసి రావడానికి ఏముందిలే, వీళ్ళు చూసుకుంటా అంటున్నారు కదా అమౌంట్ ఇస్తే అనేసి అక్కడే ఆయనకు కొంచెం అమౌంట్ ఇచ్చి అయితే మేము అక్కడ నుంచి వెళ్తున్నాం ముందటికి. నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. అట్లా 2-3 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా మేము నడుస్తూ ముందుకు వెళ్తుండగా కార్ పార్కింగ్ అయితే ఉంది పైన. చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. ప్లేస్ కూడా చాలా ఉంది. అయితే ఇంకా మాకు అక్కడే అర్థమైపోయింది. సెక్యూరిటీ అయినను కూడా అడిగినాం, కార్ పార్కింగ్ ఇక్కడే బాబు అనేసి. వాళ్ళు టోకెన్ కూడా ఇస్తున్నారు కార్ పార్కింగ్కి. ఇంకా మా అన్న కొడుకులు ఇట్లనైతే చెప్పులు కార్లోనే వదిలిపెట్టేసి అయితే వచ్చేసారు, పక్కకే ఉందేమో అనుకొని. కానీ ఎంత నడిచినా రాలేదు. అక్కడ నుంచి అయితే ఫుల్ నడిచేసాము. ఇంకా అమౌంట్ గురించి వాళ్ళు అక్కడ అలా చేయడం అయితే అంత కరెక్ట్ కానే కాదు. కానీ ఇవాళ రేపు మొత్తం అదే నడుస్తుంది కదా, ఎలా సంపాదించుకోవాలి, ఏం చేస్తే పైసలు వస్తుంది, ఇదే ఉంది అందరికీ. మానవత్వం అనేదే పోయింది. ఇంకా మేమైతే మంచిగా న్యూ ఇయర్ కాబట్టి మంచి చిల్ మూడ్లోనే మంచిగానే వెళ్ళిపోయాం. కాకపోతే వాళ్ళు ఇలా చేశారు ఏంది అని అనిపించింది, కానీ మేమైతే ఎంజాయ్ చేస్తూనే పైకి ఎక్కాం. ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే మాత్రం మేము డైరెక్ట్ ఎక్కేసేవాళ్ళమేమో పైకి వచ్చి. ఇంకా మెల్లమెల్లగా పైకి ఎక్కేసేసరికి ఇంకా చూడండి కోతులు ఎన్ని ఉన్నాయో, చాలా కోతులు అన్ని చేతిలో నుంచి వెళ్ళి గుంజుకొని పోతున్నాయి. నాకైతే చాలా భయం వేసింది. నేను మా ఆయన చాటు అయితే దాచుకున్నాను ఆ కోతులకు భయపడి. ఇంకా రష్ విషయానికి వస్తే మాత్రం మామూలుగా లేదు రష్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా కొంచెమే కానీ ఇంకా లోపల స్టెప్స్ ఎక్కే టైంలోనైతే అసలు పైకి ఎక్కడానికే మాకు 40 మినిట్స్ పట్టింది. అంత రష్ ఉన్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతగా రష్ లేదు. కాకపోతే ఆ రోజు జస్ట్ నార్మల్ సండేనే. ఇప్పుడైతే ఇక న్యూ ఇయర్ కాబట్టి ఇక ఆల్మోస్ట్ అందరు వచ్చేసినట్టున్నారు. ఇంకా అందరు ఇక్కడే స్టార్టింగ్లో ఒక స్టెప్ దగ్గరన అయితే కొబ్బరికాయ అయితే కొట్టి వస్తున్నారు. చాలా వరకు కొబ్బరికాయ కిందవి కొట్టిర్రు. మేము రిటర్న్ అయినప్పుడు చూసింది ఏంటంటే ఆ కింద కొట్టొద్దనేసి కూడా అన్నారు కొంతమంది. మేము కొట్టలేదు కానీ వేరేటోళ్ళు కొడుతుంటే మాత్రం ఆపారు, ఇక్కడ కొట్టొద్దమ్మా అనేసి. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఆ కింది నుంచి ఇంత పైకి రావడానికి చాలా టైం పట్టింది. ఇక ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం ఎంత గాలి వచ్చిందంటే చాలా బాగా అనిపించింది ఆ గాలి అయితే. ఇంకా లోపలికి వస్తేనైతే ఇక టెంపుల్ గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది టెంపుల్. మొత్తం వైట్గానే ఉంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఇంకా గుడి మొత్తం ఒకసారి బాగా తిరిగేసాము. అన్ని గుడిలో ఒకసారి వెళ్ళేసి చూసేసి దండం పెట్టుకొని అయితే వచ్చాము. కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపలనే. రాధాకృష్ణ టెంపుల్, వినాయకుడు, అష్టలక్ష్ములు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఒకటే దగ్గర అన్ని టెంపుల్స్ ఉండేసరికి. ఇంకా అందరూ దర్శనం చేసుకున్నాకనైతే అయితే మంచిగా అక్కడ గుడి ముందు కూర్చొని అందరు పిక్నిక్ లాగా గోల్గా కూర్చొని మంచిగా పులిహోర ప్యాకెట్లు అయితే తింటున్నారు. చాలా బాగా అనిపించింది అక్కడ చూస్తే. అందరూ కలిసి ఒక పిక్నిక్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అలాగే మేము కూడా పులిహోర ప్యాకెట్ తీసుకొని అక్కడ కూర్చొని అయితే తినేసి
ఇంకా మేము ఇక్కడ నుంచి మా కార్ పార్కింగ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళొక వీడియోలోనైతే కలుసుకుందాం. ఇప్పటికీ అందరికీ థ్యాంక్ యూ నా వీడియో ఇంతవరకు కంటిన్యూగా చూసినందుకు. చూసిన వాళ్ళు మాత్రం ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.